నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. బీజేపీ గట్టిపోటీ ఎదుర్కొంటోందని ప్రచారం జరుగుతున్న సమయంలో రిజర్వేషన్ల రద్దుపై ప్రజల్లో జరిగిన చర్చ ఆ పార్టీని సమస్యల్లోకి నెట్టింది. చచ్చిన రిజర్వేషన్లు రద్దు చేయబోమని ప్రజల్ని బతిమాలుకోవాల్సి వచ్చింది. 4 విడతలు అలా గడిచిన తర్వాత బీజేపీకి ప్రజల్ని భావోద్వేగాల్లో ముంచే అస్త్రం దొరికింది. అదే పాక్ ఆక్రమిత కశ్మీర్. అక్కడ కొన్నేళ్లుగా నిత్యం ఆందోళనలు, తిరుగుబాట్లు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ద్రవ్యోల్బణం, అధిక పన్నులు, విద్యుత్తు కొరతపై జమ్మూ కాశ్మీర్ జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆందోళనలు చేపట్టింది. పీఓకే హింసతో దద్దరిల్లింది. పీఓకే నుంచి ఉత్పత్తి అయ్యే విద్యుత్తును మిగతా పాకిస్తాన్ వాడుకుంటుంది. కానీ పీఓకేకు కరెంటు లేదు. కనీసం గోధుమ పిండి కూడా దొరకని పరిస్థితి నెలకొంది. ఈ వివక్షను నిరసిస్తూ తిరుగుబాటు మొదలైంది. స్వాతంత్ర్యం కావాలంటూ రోడ్లపైకి వస్తున్నారు. పీఓకేను భారత్లో కలుపాలని కోరుతూ పోస్టర్లు వెలిశాయి. ఇక పీఓకేను రాజకీయ అంశంగా మార్చుకున్న బీజేపీ ఊరుకుంటుందా? రంగంలోకి దిగిపోయింది. 3వ విడతకు ముందు నుంచే పీఓకేపై ప్రకటనలు ప్రారంభించారు. హోంమంత్రి అమిత్ షా ఇదే అంశం లేవనెత్తారు. పీఓకే భారత్కే చెందుతుందని తెలిపారు. కశ్మీర్లో ఉగ్రవాదాన్ని తుదముట్టించాలనే ఆక్రమిత కశ్మీర్ స్వాధీనం చేసుకోవాల్సిందేనని ప్రకటించారు. ఇప్పుడు ప్రతి సభలోనూ పీఓకేను హైలైట్ చేస్తున్నారు. గతంలో ఆర్టికల్ 370 రద్దు సమయంలో పీఓకేను ఎప్పటికైనా స్వాధీనం చేసుకుంటామని అమిత్ షా గొప్పగా చెప్పారు. 3వ సారి గెలిస్తే అదే జరుగుతుందని ప్రజలకు చెప్పడం ప్రారంభించారు. బీజేపీకి ఇది అనుకూలమైన పరిణామమే. ఇలాంటి వాటిని సమర్థంగా వాడుకోవడంలో ఆ పార్టీకి సాటి ఉండదు.